హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. మోగ్లీ సందీప్ గారి డైరెక్షన్లో థియేటర్లలో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ. యాక్చువల్గా అయితే ఇది ఆయనకు సెకండ్ మూవీ, కానీ థియేటర్లో రిలీజ్ అవ్వడం మాత్రం ఫస్ట్ మూవీ. కలర్ ఫోటోతో ఓటీటీలో రిలీజ్ చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సినిమా అది కలర్ ఫోటో ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఇక అదే విధంగా ఇది మోగ్లీ అనే సినిమాతో థియేటర్లలోకి ఫస్ట్ మూవీ థియేటర్లో రిలీజ్ చేసుకుంటూ వచ్చేసారు. ఇక ఈ సినిమాలో హీరోగా మన యాంకర్ సుమగారి కొడుకు రోషన్ కనకాల గారు హీరోగా యాక్ట్ చేశారు. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, హీరో ఒక అనాథ. తన ఊరు పక్కనే ఉన్న ఒక అడవిలో తననే ఆ అడవినే ఇంటిగా అనుకొని జీవిస్తూ ఉంటాడు. తనకు పోలీస్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ కూడా ఒక అనాథే, అలాగే తను ఒక సైడ్ డ్యాన్సర్. ఇక తనకు మాటలు రావు, అలాగే మాటలు వినిపించవు కూడా, చూడని చెప్పచ్చు, చెవిటిది మూగది. ఇక వీళ్ళిద్దరూ అనుకోకుండా ఒకరినొకరు లవ్ చేసుకుంటారు. అయితే ఈ సినిమా ఈ లవ్కి మధ్యలో వీళ్ళిద్దరు సీతారాముడు అన్నట్లుగా మన మోగ్లీ ఫీల్ అవుతూ ఉంటాడు. అనుకోకుండా రావణాసురుడిగా వీళ్ళని ఎంట్రీ ఇస్తాడు. ఆయనే మన బండి సరోజ్ గారు. ఇక ఈయన కూడా మన హీరోయిన్నే లవ్ చేస్తాడు. ఎలాగైనా తనను దక్కించుకోవాలని ట్రై చేస్తాడు. అయితే విలన్ నుంచి హీరోయిన్ని ఎలా కాపాడుకున్నాడు అన్న కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా రన్ అవుతుంది. ఇక సినిమా అయితే ఓవరాల్గా ఎలా ఉంది అని అడిగితే, నాకైతే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. కలర్ ఫోటో అంత రేంజ్ లేదు, కానీ పర్లేదు, ఒక మంచి క్లాసిక్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏమంటే, కొద్దిగా రాముడు సీత అంటూ కొంత మైథలాజికల్గా కూడా లింక్ పెట్టినట్టుగా తీసుకున్నారు. అలాగే కొన్ని ప్రభాస్కు సంబంధించిన రెఫరెన్స్లు కూడా సినిమాలో బాగానే ఉన్నాయి. ఓవరాల్గా అయితే మూవీ పర్లేదని అనిపించింది. ఇక ఈ సినిమాకు బండి సరోజ్ గారు, ఆయన క్యారెక్టరైజేషన్ ఏమి, ఆయన యాక్టింగ్ అయితేనేమి వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈయన కోసమే సినిమాకు వెళ్ళాలనిపించింది, అంత బాగుంది. అలాగే ఈయనది ప్రీవియస్ మూవీ ఇంతకుముందు మాంగళ్యం అనే ఒకటి చూశాను. ఆ సినిమా చూసినప్పటి నుంచి ఇక ఈయన యాక్టింగ్కు వెయ్యి ఫ్యాన్ అయిపోయాను, అంత బాగుంది. అలాగే ఈ సినిమాలో కూడా ఈయన యాక్టింగ్ కానీ ఆయన క్యారెక్టరైజేషన్ కానీ చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా చాలామంది కూడా సుమ కొడుకు సినిమా అనే దానికంటే ఈ బండి సరోజ్ గారి సినిమా అన్న ఉద్దేశంతోనే వచ్చేసారు. ఆ క్యారెక్టర్కు కూడా న్యాయం చేశారనే చెప్పుకోవచ్చు. ఇక సందీప్ గారి డైరెక్షన్ బాగానే ఉంది, కానీ స్టోరీ ఇంకాస్త ఇంప్రెసివ్గా రాసుకోవాల్సిందేమో అనిపించింది. ఒక రొటీన్ లవ్ స్టోరీ మాదిరే ఉంది. హీరోయిన్ లవ్ చేసుకోవడం, అలాగే విలన్ ఎంటర్ అవ్వడం, విలన్ నుంచి హీరోయిన్ని కాపాడడానికి హీరో ట్రై చేయడం, ఇవన్నీ ఆల్రెడీ చాలా మూవీస్లో మనం చూసే ఉంటాం. అంతా అన్నీ అలాగే అనిపించింది. కొన్ని చోట్ల కూడా కొద్దిగా ల్యాగ్ సీన్స్ అనేవి ఉన్నాయి. ఓవరాల్గా మూవీ పర్లేదు అనిపించినా కొద్దిగా చూసుకోవాల్సింది. ఇంకాస్త ఇంప్రెసివ్గా రైటింగ్ తీసుకుంటే, స్టోరీని ఇంకాస్త డీప్గా తీసుకుంటే బాగా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేదని చెప్పుకోవచ్చు. ఇక కాలభైరవ గారి మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. మరీ ఓ రేంజ్లో లేదు, కానీ అలాగనే మరీ డల్గా కూడా లేదు, పర్వాలేదు అనే అనిపించింది. ఎట్లా అంటే, ఒక స్టార్ హీరో సినిమాకు కొడితే ఎలా ఉంటుందో అలా లేకుండా, ఏదో ఒక చిన్న హీరో ఒక మీడియం రేంజ్లో ఉండాలి మ్యూజిక్ కూడా అన్న విధంగా కొట్టేశాడు. మంచిగా హైప్ ఇచ్చింటే మ్యూజిక్ బాగుండేదేమో, కానీ పర్లేదు, మ్యూజిక్ మరీ అంత తీసి పాడేసేంత కూడా లేదు. ఇక హీరోయిన్గా కూడా సాక్షి గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఒక డమ్ గర్ల్గా, అలాగే మాటలు వినిపించని చెవిటి గర్ల్గా, పర్లేదు, ఆమె క్యారెక్టర్కి న్యాయం చేశారు. ఇక మెయిన్ సినిమాకు ప్లస్ పాయింట్ హైప్ అంటే సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, బండి సరోజ్ గారే. ఆయన వల్లనే ఈ సినిమా ఆ మాత్రమైన హిట్ అవుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే చాలామంది ఈయన కోసమే సినిమాకు వెళ్ళాము అని రివ్యూస్లో చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. పబ్లిక్ టాక్లో చాలామంది బండి సరోజ్ గారి కోసం ఈ సినిమా వస్తున్నాం అనేసి, కొంతమంది కొన్ని వీడియోల కింద కూడా కామెంట్లు చూశాను. వాళ్ళు కూడా బండి సరోజ్ గారి యాక్టింగ్ కోసమే మేము సినిమాకి వెళ్ళామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రేంజ్లో ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు ఆయన్నే మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
ఒక విధంగా ఈ మాట అంటే చాలామందికి నచ్చకపోవచ్చు. 'అఖండ 2' కంటే ఇదే కొద్దిగా బెటర్ ఏమో అని అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను 'అఖండ 2'ను 2 పర్స్పెక్టివ్స్‌లో చూడాలని. కానీ ఆ రివ్యూలో నేను చెప్పింది ఏమంటే 'అఖండ 1' 2తో పోల్చాను. కానీ మిగతా సినిమాలతో పోలిస్తే అది మాత్రం 'స్కంద' లాంటి రాడ్ రంబోలనే అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ అయితే ఓవరాల్‌గా బాగానే ఉంది. ఒక డీసెంట్ హిట్ మూవీ అని చెప్పవచ్చు. మరీ బ్లాక్ బస్టర్ కాదు, అలాగే సూపర్ హిట్ అని కాదు, కానీ హిట్ మూవీ. ఫ్లాప్ కాలేదు, హిట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3.1 ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.